హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకి అయితే వచ్చేసాం. ఈ రోజు మీ ముందుకి అయితే ఒక హెల్దీ అయిన టేస్టీ చాక్లెట్ తీసుకొచ్చేసాం. దాని పేరేంటంటే రాగి చాక్లెట్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నీ. ఇప్పుడైతే ఈ స్టవ్ అయితే ఇక్కడ వెలిగించేసుకొని గిన్నె పెడుతున్నాం. ఇప్పుడు ఈ హాఫ్ గిన్నె రాగి పౌడర్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు అయితే వేగించుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్నాం కదా, మనము ఈ గ్యాస్ స్టవ్ అయితే మీడియంలో పెట్టేసి ఇలా వేగించుకోవాలి 5 మినిట్స్ వరకు. స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. మన లైఫ్ లో కూడా ఈ రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. హెల్త్ కి అయితే చాలా మంచిది. మా మమ్మీ కూడా రోజు సాయంత్రం మాకు రాగి జావా ఇస్తుంది. మేమైతే ఎంజాయ్ చేసుకొని తాగుతాం, అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం తీసేసాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే రాగి పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ చాకో పౌడర్. ఈ కోకో చాక్లెట్ పౌడర్ అయితే 4 స్పూన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లం, 1 కప్పు బెల్లం. ఒక 1/2 కప్పు నెయ్యి. 1/2 కప్ నెయ్యి. ఇప్పుడైతే గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే మనకు ఇదైతే లూజ్ అయిపోతుంది. అందుకని మనం ఇప్పుడు మౌల్డ్లో వేసుకుంటున్నాం. పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మౌల్డ్స్ లో అయితే. మనకు నచ్చిన షేప్ లో తినచ్చు. ఇది మనం చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇప్పుడైతే మొత్తము ఈ రాగి చాక్లెట్ అంతా మౌల్డ్స్ లోకి అయితే వేసుకున్నాం. ఇది మాకైతే ఇంకా కొంచెం మిగిలింది, అందుకని ఈ బౌల్లోనైతే చేసుకుంటున్నాం. ఇప్పుడు వీటన్నిటిలోని ఫ్రిడ్జ్ లో అయితే 10 మినిట్స్ వరకు పెడదాం. ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన రాగి చాక్లెట్ మౌల్డ్స్ అయితే బయటకు తీద్దాం. ఇప్పుడైతే మన హెల్దీ రాగి చాక్లెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మౌల్డ్స్ లో నుంచి తీసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మౌల్డ్ లో నుంచి అయితే తీసేసాం. ఇలా వచ్చే షేప్స్ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. బయట కన్నా ఇది అయితే చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కానీ చాక్లెట్ నచ్చితే మీరు కూడా చేసుకోవాలి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇట్స్ కి ఆల్